మల్కాజ్గిరి కోర్టుకు హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్, రాజేందర్, కవితను మల్కాజ్గిరి కోర్టులో హాజరుపరిచారు సిఐడి అధికారులు. 5 నిందితులకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు సైతం పూర్తయ్యాయి. మల్కాజ్గిరి కోర్టుకు హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్, రాజేందర్, కవితను హాజరుపరిచారు. మనం బ్రేకింగ్ లో చూస్తూ ఉన్నాం. సిఐడి అధికారులంతా కూడా అండ్ 5 నిందితులకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు సైతం పూర్తయ్యాయి. బ్రేకింగ్ లో చూస్తున్నాం. మల్కాజ్గిరి కోర్టుకు హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్, రాజేందర్, కవితను కోర్టులో హాజరుపరిచారు సిఐడి అధికారులు. 5 నిందితులకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. బ్రేకింగ్ లో చూస్తున్నాం. మల్కాజ్గిరి కోర్టుకు హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, అలాగే సీఈఓ సునీల్, రాజేందర్, కవితను హాజరుపరిచారు సిఐడి అధికారులు. 5 నిందితులకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రత్న కుమార్ సిద్ధంగా ఉన్నారు. రత్న, ఈ కేసుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏమిటి? హెచ్సీఏకు సంబంధించినటువంటి అక్రమాల కేసులో అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు మరొక 4 ఇప్పటికే సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడం జరిగింది. విచారణ పూర్తయిన తర్వాత వారికి వైద్య పరీక్షలు గాంధీ హాస్పిటల్లో నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించి ప్రస్తుతం నిందితులందరినీ మల్కాజ్గిరి కోర్టులో హాజరుపరిచారు. మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి కోర్టులో హాజరుపరిచినటువంటి మరికొద్ది నిమిషాల్లోనే చర్లపల్లి జైలుకు తరలించినటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నిందితులంతా గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు ముగించుకొని ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే మల్కాజ్గిరి కోర్టుకు అటెండ్ అయ్యారు. అయితే ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ఇప్పటికే సిఐడి పోలీసులు అనేక రకాల విషయాలను కూడా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, అలాగే కింద ఎవరైతే తన బాడీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో పాలకవర్గ సభ్యులు, వీళ్ళందరూ కూడా ఇటు హెచ్సీఏలో అవినీతిమయంలో కూరుకుపోయారు, అక్రమాలు చేశారు, అవినీతికి పాల్పడ్డారన్నటువంటి విషయాలు అనేవి చాలా స్పష్టంగా ఇటు సిఐడి పోలీసుల ద్వారా వెలుగులోకి వచ్చాయి. సో వీటన్నిటి కూడా ప్రస్తుతం దర్యాప్తు ద్వారా వెలుగులోకి తీయటం, వాటన్నిటిని సిఐడి పోలీసులు రాబట్టడం జరిగింది. మొదట హెచ్సీఏకు అలాగే ఎస్ఆర్హెచ్కు మధ్య జరిగినటువంటి ఏదైతే ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉన్నాయో, వివాదాలు తలెత్తినటువంటి నేపథ్యంలో తమకు కేటాయించాల్సినటువంటి 10% టికెట్ల కన్నా కూడా వ్యక్తిగతంగా తనకు ఇంకా ఎక్స్ట్రా 10% టికెట్లు ఇవ్వాలంటూ కూడా హెచ్సీఏ అధ్యక్షుడితో పాటు కింద పాలకవర్గ సభ్యులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా ఒక బహిరంగ లేఖ ద్వారా బయటపెట్టినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒకవైపున ఈ వివాదానికి సంబంధించి విజిలెన్స్ అధికారులు అసలు హెచ్సీఏలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఆరా తీయటంలో భాగంగానే ప్రధానంగా దృష్టి సారించి అక్కడ సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలోను అక్కడ ఉన్నటువంటి ఉప్పల్ స్టేడియం ప్రాంతం మొత్తం కూడా సోదాలు నిర్వహించి అక్రమాలు అనేవి ఏ రకంగా జరుగుతున్నాయి, ఎంత అవినీతి అనేది జరిగిందనేటువంటి విషయాలన్నిటి మీద విజిలెన్స్ సోదాలు నిర్వహించిన తర్వాత ఒకవైపున
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి ధరం గురవారెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదుతో దీన్ని ప్రధానంగా దృష్టి సారించి విచారించడం జరిగింది. అయితే సిఐడి పోలీసులు చేసినటువంటి దర్యాప్తులో ఇందులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి అనేటువంటి విషయాలన్నిటికి సంబంధించి కూడా ఆరా తీసి ఇందులో ఎవరెవరైతే కారకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఇన్సిడెంట్ లో జగన్మోహన్ రావు హెచ్సిఏ ప్రెసిడెంట్ ఉన్నాడు. అలాగే ఇతనితో పాటు శ్రీనివాసరావు హెచ్సిఏలో ట్రెజరర్ గా ఉన్నటువంటి వ్యక్తి శ్రీనివాసరావుతో పాటు సిఇఓగా వ్యవహరిస్తున్నటువంటి సునీల్ కంటే, రాజేంద్ర యాదవ్ జనరల్ సెక్రటరీ, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ కు సంబంధించినటువంటి వ్యక్తి, అలాగే శ్రీచక్ర క్రికెట్ క్లబ్ కు సంబంధించినటువంటి కవిత అనేటువంటి ప్రెసిడెంట్. సో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రావుతో కలిసి కుమ్మక్కయ్యి అవినీతికి పాల్పడ్డారనేటువంటి విషయాలన్నింటినీ కూడా సిఐడి గుర్తించింది. ఈ క్రమంలోనే వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేసి ప్రస్తుతం కోర్టులో హాజరుపరచడం జరిగింది. ముఖ్యంగా గతంలో అంటే వాస్తవానికి జగన్మోహన్ రావు హెచ్సిఏ ప్రెసిడెంట్ గా పోటీ చేయాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఏదో ఒక క్రికెట్ క్లబ్ కు సంబంధించి మెంబర్షిప్ అనేది ఉండాలనేటువంటి కారణంతో తను అప్పటికి ఎటువంటి క్లబ్లలో లేకపోయినప్పటికీ కూడా శ్రీచక్ర క్లబ్ పేరుతో ఒక నకిలీ పత్రాలన్నింటినీ కూడా క్రియేట్ చేసి ఈ నకిలీ పత్రాల ద్వారా వాటితో పాటు కొన్ని నకిలీ ఫోర్జరీ సంతకాలు చేయించి తను ఎలక్షన్స్లలో పార్టిసిపేట్ చేయడం, హెచ్సిఏకు సంబంధించినటువంటి ఎన్నికలలో పార్టిసిపేట్ చేశారు. ఆ రకంగా అక్రమాలకు పాల్పడ్డారనేటువంటి విషయాన్ని కూడా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఇక వీటితో పాటు శ్రీ కృష్ణ యాదవ్ అనేటువంటి వ్యక్తి యొక్క సంతకం కూడా ఫోర్జరీకి గురైంది. తను ఏదైతే శ్రీచక్ర క్రికెట్ క్లబ్ కు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ కవిత యొక్క సహాయ సహకారాలతో ఆమె సహకరించినటువంటి కారణంగానే ఎటువంటి క్లబ్లలో మెంబర్షిప్ అనేది లేకపోయినప్పటికీ కూడా తను ఒక మెంబర్షిప్ కలిగినటువంటి వ్యక్తిగా బహిర్గతమయ్యి ఈ రకమైనటువంటి అవినీతికి పాల్పడుతూ హెచ్సిఏ ఎన్నికలలో పార్టిసిపేట్ చేసి ఇప్పుడు అధ్యక్షుడిగా తను చలామణి అవుతూ ఈ రకమైనటువంటి హెచ్సిఏలో అవినీతికి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి విషయాన్ని కూడా గుర్తించిన తర్వాత ఇతనికి సహకరించినటువంటి వ్యక్తుల మొత్తాన్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరోవైపు హెచ్సిఏలో ఉండి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఎవరైతే పాలకవర్గ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలను గుర్తించి ఇప్పుడు అందరినీ అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసిన తర్వాత కొద్దిసేపటి క్రితమే వైద్య పరీక్షలు నిర్వహించి అందరినీ మల్కాజ్గిరి కోర్టులో హాజరుపరిచారు. కొద్దిసేపట్లోనే వాళ్ళందరినీ చెల్లపల్లి జైలుకు తరలించినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ. పికప్ చేసినారు మమ్మల్ని. ఏమైంది జగన్మోహన్ రావు? ఏమైంది? పికప్ చేసినారు మమ్మల్ని. ఏమైంది జగన్మోహన్ రావు? ఏమైంది? పికప్ చేసినారు మమ్మల్ని. ఏమైంది జగన్మోహన్ రావు? ఏమైంది? దేనికి